హలో ఫ్రెండ్స్, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలి అంటే కేవలం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మాత్రమే సరిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే వాతావరణంలో పేరుకుపోయిన కార్బన్ డయాక్సైడ్ను కూడా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆహార పరిశ్రమ వ్యర్థాలతో గాలిలో కార్బన్ను బంధించే వినూత్నమైన సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆహార పరిశ్రమ వ్యర్థాలు వాతావరణ మార్పులపై పోరాటంలో ఎలా ఆయుధంగా మారాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను స్విట్జర్లాండ్లో ఈటీహెచ్ జురిక్కు చెందిన ప్రొఫెసర్ రఫాయల్ మెజెంగా నేతృత్వంలో బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్లో ప్రచురితం చేశారు. కార్బన్ క్యాప్చర్ కోసం పరిశోధకులు ఊహించిన పదార్థాన్ని ఉపయోగించారు. సాధారణంగా టోఫు, చీజ్ తయారీ సమయంలో పెద్ద మొత్తంలో ప్రోటీన్స్తో కూడిన ద్రవ్య వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో ఎక్కువ భాగం పారవేయబడుతుంది. అయితే ఈటీహెచ్ జురిక్ పరిశోధకులు ఆ వ్యర్థాల్లో ఉన్న ప్రోటీన్స్ను వేరు చేసి వాటితో ప్రత్యేకమైన సూక్ష్మ గోళాలు తయారు చేశారు. ఈ గోళాల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ను కలిపి స్పాంజ్లా పనిచేసే నిర్మాణాన్ని రూపొందించారు. వీటికి గాలి తగిలినప్పుడు అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్తో ప్రతిచర్య జరిపి దానిని బంధిస్తుంది. దీంతో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఏర్పడుతుంది. ప్రయోగాల్లో కేవలం 1 గ్రాము పదార్థంతో 97 మిల్లీగ్రాముల కార్బన్ డయాక్సైడ్ను తొలగించగలిగామని పరిశోధకులు వెల్లడించారు. ఇది ప్రస్తుతం ఉపయోగిస్తున్న అనేక డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ సాంకేతికల కంటే 10 నుంచి 50% వరకు మెరుగైన పనితీరును చూపించిందని వారు పేర్కొన్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ గోళాల్లో బంధించిన కార్బన్ను విడుదల చేయడానికి అధిక ఉష్ణోగ్రతలు అవసరం లేదు. తేలికపాటి ఆమ్లం, క్షారం సహాయంతో గది ఉష్ణోగ్రత వద్దే ఈ ప్రక్రియ నిర్వహించవచ్చు. దీంతో శక్తి వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ గోళాలను పదే పదే తిరిగి ఉపయోగించుకోవచ్చు. ప్రయోగశాల పరీక్షలు 30 సార్లు కార్బన్ను బంధించి విడుదల చేసినప్పటికీ పనితీరులో పెద్దగా తగ్గుదల కనిపించలేదు. చివరికి వీటిని ఎరువులుగా లేదా బయోఫ్యూయల్ తయారీలో కూడా వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. చూశారు కదా, వాతావరణంలో పేరుకుపోతున్న కార్బన్ డయాక్సైడ్ను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఎంత వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తున్నారో. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగశాల దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో కార్బన్ క్యాప్చర్స్ రంగంలో ఇది కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.